మందు మహారాణిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ క్వీన్గా చరిత్రలో నిలిచిపోయిన ఎమ్మెల్సీ కవిత మేడము కన్నతండ్రి కేసీఆర్ సార్కు కారట రాసిందట. డైరెక్ట్ ఫామ్ హౌస్కు పోయి ఏమన్నా గోసుంటే చెప్పుకోవచ్చు. కన్నబిడ్డకే కేసీఆర్ సార్ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే కారటి చేసిందా? అసలు కథ ఏందో మనం కూడా అరుచుకుందాం పారి. అవి చూసినరా, ఎవరు ఉత్తరం రాసినా మొదలు డేట్ వేసినాక కింద ఏమని రాస్తారు? ప్రియాతి ప్రియమైన, లేకపోతే మై డియరు, అట్లా కాకపోతే గౌరవనీయులైనా అని మొదలుపెట్టి రాస్తారు కదా. కానీ కవిత మేడం అట్లా ఎవ్వి రాయకుండా డైరెక్ట్ డాడీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్, కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి, మీతో షేర్ చేసుకుంటున్నా అని ఇట్లా ఇంగ్లీష్లా తెలుగులా స్వాస్థాలతోనే రాసుకొచ్చినట్టున్నది. ఎలకతుర్తిలో పెట్టిన కారు పార్టీ రజతోత్సవ సభల మీరు మాట్లాడిన మాటలు మస్తుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు పేరు తీయకుండా ముచ్చట చెప్పుడు మస్తు అనిపించింది. అట్లనే సెంట్రల్ సర్కారు కావాలని మావోయిస్టులను మట్టుబెట్టేందుకు కర్రెగుట్టలో చేస్తున్న ఆపరేషన్ కగారు మీద మాట్లాడు కూడా మస్తుంది. రాష్ట్రంలో షెయి సర్కారు ఏలుబడి ఏం సక్కదనం లేదు, ఫెయిల్ అయిందని అనుడు మంచిగా అనిపించింది. అట్లనే పాల్గాంల ఉగ్రవాదుల దాడిని ఖండించి అమరులైనోళ్లకు నివాళులు అర్పించుడు అస్సలుంది. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని ఇంకా జర గట్టిగా అంటే మస్తుగుండని రాసుకొచ్చింది. అంతేకాదు నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా రాసుకొచ్చింది. బాపు వృద్ధల మాట్లాడకపోవడు నారాజు అనిపించింది. అట్లనే షెయి సర్కారు చేసిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, వక్ఫ్ బిల్లుల మీద మాట్లాడితే ఇంకా మస్తుండు. అంత పెద్ద మీటింగ్లో మళ్ళా పాత లీడర్లకే పనులప్పచెప్పుడు అంత ఏం మంచిగా లేదు. కమలం పువ్వు పార్టీ మీద కస్సుబుస్సులాడితే అయిపోవు. 2-3 ముచ్చట్లు మాట్లాడేసరికి మందెంత కమలం పువ్వు పార్టీ, కారు పార్టీ రెండే అని అనుకుంటుర్రు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో పాత లీడర్లు మొత్తము బయటపదారా తక్కువ చేస్తట్టే ఉన్నారు. ఓ పారి సీదా పార్టీ హైకమాండ్ నుంచి వాళ్లకు బీఫామ్లు ఇస్తే మంచిగుంటదని అనుకొచ్చింది. లిక్కర్ స్కామ్ల ఇరికి జైల్లో చిప్పకూడు తిన్నప్పుడు కూడా కేసీఆర్ సారు అటాంకల పోయి బిడ్డను అటకాయించలేదు. జైలు నుంచి వచ్చినాక కూడా ఎప్పుడు దగ్గరికి పిలుచుకొని బిడ్డతోని ప్రేమగా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఇంటికి పోయి మాట్లాడిస్తే మాట్లాడతాడో లేడో, టైం ఇస్తాడో లేడో అనుకొని ఇట్లా రాసిందా అంటే ఇంత పెద్ద కారట్ల ఎత్తి పొడుపులు ఎత్తుకునుడు 2 కలగలిపే రాసింది కాబట్టి చదివినాక మాజీ సీఎం సార్ మళ్ళా బిడ్డకు తిరుగుటపా రాస్తాడా, సీదా ఇంటికి పిలుచుకొని ఆమె బాధేందో అరుచుకుంటాడా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.